అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి పాదయాత్రకు పూనుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. దానిని జగన్ పాదయాత్ర 2.0గా నామకరణం చేసినట్టు కూడా తెలుస్తుంది. 2019 ఎలక్షన్స్లో రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించి 151 స్థానాలు చేజిక్కించడం జరిగింది. కానీ అదే 2024లో వరస్ట్గా 11 సీట్లకే దిగజారిపోయారు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ప్రజల్లో వ్యతిరేకతనా లేదా ఇంకోట అనేది ఈరోజు పార్టీలో అంతర్మదనం చెందుతున్నారు. అసలు పార్టీ పని అయిపోయిందా? ఇక కార్యకర్తల పరిస్థితి ఏంటి? ద్వితీయ శ్రేణి నాయకులు ఏదో ఒక పార్టీకి, కూటమిలోని బీజేపీకో టీడీపీకో ఇలా జనసేన కొంతమంది వెళ్ళారు. అలాగే విజయసాయిరెడ్డి లాంటి ప్రముఖ నాయకులు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు కూడా చేజారిపోయారు. అసలు పార్టీ మనుగడ ఉంటుందా లేదా పార్టీ గల్లంతవుతుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో అది కూడా ఖాళీ చేయడం జరిగింది. అది యాక్చువల్గా రెంట్ బిల్డింగ్ లాగా ఉంది, అది ఖాళీ చేయడం జరిగింది. ఇది రకరకాల మాధ్యమాలు ఇప్పుడే వాళ్ళు ఆ బిల్డింగ్ సంబంధించిన ఓనర్లు టూలెట్ పెట్టారు. అసలు పార్టీ ఉంటుందా ఉండదా? అది కాకుండా ఇటీవల గాలి జనార్దన్ రెడ్డి గారిని 7 years కఠిన కారాగార శిక్షకి విధించడం జరిగింది. ఇదే పరిణామాలు చూస్తుంటే 4 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే మా పరిస్థితి ఏంటి అని కార్యకర్తల్లో, క్యాడర్లో ఒక రకమైన భయం పట్టుకున్నట్టు అందరికీ అర్థమవుతుంది. కానీ బౌన్స్ బ్యాక్ అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. అందులో భాగంగానే 2026లో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్లీనరీ సమావేశాలు ఏదైతే పార్టీ పరంగా ఉన్నాయో అవి భారీ ఎత్తున నిర్వహించాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే అదే రోజు ఆ డేటు అనౌన్స్ చేసి 2027 అంటే ఎన్నికలకు 2 years ముందు మరో మహాపాదయాత్రకు శంఖారావం పూరిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంకి వచ్చారంటే ప్రాథమికంగా 2 విషయాలే. అది ఏంటంటే 3000 పైచిలుకు కిలోమీటర్ల పాదయాత్ర, అలాగే సంక్షేమానికి పెద్దపీట వేయడం. ఈ రెండిటిని మనం ప్రాథమికంగా అనుకోవచ్చు. అలాగే ఆ రోజున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యతిరేకత, ఇవన్నీ చాలా కారణాలు ఉండొచ్చు. కానీ మేజర్గా పాదయాత్ర, సంక్షేమం, ఈ రెండిటి వల్ల అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర 2.0 ఉందో ఇందులో కూడా దాదాపు 5000 కిలోమీటర్ల మహాపాదయాత్ర, అలాగే 2019 ఏదైతే సంక్షేమం గట్టెక్కించిందో ఆ సంక్షేమం రెట్టింపు సంక్షేమం ప్రజలకు ఇచ్చే విధంగా మేనిఫెస్టో కూడా తయారు చేయాలని సంసిద్ధంగా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇందులో ఏంటంటే వైసీపీకి ఒక రీఛార్జ్ ఇవ్వాలి, అంటే కొట్టుమిట్టాడుతున్న వైసీపీకి ప్రాణం పోయాలి అనేది ఒకటైతే, అలాగే జిల్లా అధ్యక్షులు ఎవరో పైనుంచి ఆదేశాలు వస్తాయి మేము చేయాలని కాకుండా జిల్లా అధ్యక్షులు మీ అంతటి మీరు ప్రతి జిల్లాలో కూడా స్వేచ్ఛగా పనిచేయండి, పార్టీని గట్టెక్కించండి, పార్టీని బలోపేతం చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ప్రతి లోక్సభ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో మీ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులను మీరు గెలిపించుకురండి, తర్వాత మీ బాధ్యత, మీకు సముచిత స్థానం మేము కల్పిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి భరోసా కూడా కల్పించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఏ విధంగా అయితే 11 సీట్లకు ఓడిపోయారో అదే 2029 జరిగితే మాత్రం వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది అనే భయం అయితే వైసీపీ క్యాడర్లో కనిపిస్తుంది. కాబట్టి 2029 వైసీపీకి చావో రేవోలాగా ఉంది. కాబట్టి పాదయాత్ర, అటు సంక్షేమ పథకాలు, అలాగే వారానికి 1-2 రోజులు కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు అందుబాటులో ఉండడం, వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నూరిపోయడం జగన్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోవడం ఇవన్నీ కూడా కొంతవరకు వ్యతిరేకత ఉంది. చూద్దాం, ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగచ్చు. ఈ తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రతో చరిత్ర సృష్టించిన నాయకులు ఉన్నారు. అది గతంలో రాజశేఖర రెడ్డి గారితో మొదలుకొని
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయితే మించి ఆ మొదలు చంద్రబాబు అయితే తర్వాత నారా లోకేష్ గారు అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒక చరిత్ర సృష్టించాలంటే పాదయాత్రతోనే ప్రభుత్వాన్ని ఏర్పరచగలం, పాదయాత్రతోనే ప్రజా వ్యతిరేకతను బయటికి తీయగలం అనే ఒక సరికొత్త విధానం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. చూద్దాం 2029 అది బ్రేక్ అవుద్దా, కొనసాగుద్దా. ధన్యవాదాలు.